ఉంటుంది. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి ఎక్స్ రోడ్ 44 జాతీయ రహదారిపై రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. తాము పండించిన వరి ధాన్యం పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పంటకు సరిపడా గన్నీ బ్యాగులను సరఫరా చేయాలన్నారు. పంటను అమ్మేందుకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదన్నారు. మార్కెట్ యార్డ్ల లారీలను పంపించి ధాన్యాన్ని తరలించాలన్నారు. లారీ అసోసియేషన్ నాయకులు 1 క్వింటా ధాన్యానికి 10 కిలోల కట్ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లారీ అసోసియేషన్ నాయకులు అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని, లేనట్లయితే ఆత్మహత్యాయత్నానికి సైతం వెనుకాడేది లేదు అని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంటకు వెంటనే కొనుగోలు చేసి తరలించాలన్నారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారి ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆలూరు గ్రామం సారంగపూర్ మండలం నిర్మల్ డిస్టిక్. ఇంతకు ముందు కూడా ఇదే లారీలు ఇబ్బంది ఉన్నది. మక్కలప్పుడు ఇట్లనైంది, మక్కల బస్తాలప్పుడు ఇట్లనే సంచికి 50 రూపాయలు తీసుకొని ఇట్లా వేసిర్రు. అయినా కూడా మేము ఓర్చుకొని లారీలు వెనక ముందు అయితే అన్లోడ్ అయితే లేవని చెప్పారు, చేసిర్రు, ఏదో ఓర్చుకున్నాము. లారీలకైతే రోజు 3 పంపిస్తాను 4 పంపిస్తాను. డిఎం సార్ వచ్చిండు ఖచ్చితంగా పంపిస్తామని హామీ ఇచ్చిర్రు. ఇట్లనే మేము ధర్నా చేసినా కూడా ఆయన ఏం చేసినంటే లారీ అసోసియేషన్ మధుకర్ అన్నాడు. ఆయన అల్లూరు సెంటర్కి అసలే లారీ పంపించని మాట్లాడుతున్నారు. సెంటర్ ఇన్ఛార్జ్ ఆమె ఎత్తనేమో ఆమె ఫోన్ చేసినా లేపుతలేడు. మేము ఏడ్చుకుంటా ఆమె మందు తాగుతుంటున్నారు. ఒక్క సంచికి 10 కిలోలు కడి ఎత్తామంటున్నారు. లారీ అసోసియేషన్ ఆయన మిల్లరా లేకపోతే ఆయన లారీల ఇన్ఛార్జా? ఆయన ఏంది రైస్ మిల్ ఇన్ఛార్జా? మరి మొత్తానికి అంత రైతులు ఇంత గోస పెడుతున్నారు. మేము అట్లా కూడా ఇప్పుడు పెట్రోల్ తీసుకొని వచ్చినాము. మరి అందరు రైతుల మీద పోసి చంపమాను ఎన్నిసార్లు చేస్తాము? ఇంతేంటో కొడుతుంది 1 అవుతున్నాయి లారీకి ఇవో లేకుంటే సంచికి మిగతా కూడా సంచికి మేము అట్లా కూడా చెప్పినాం. డిఎస్ఆర్కి చెప్పినాం సంచికి 5 రూపాయలు ఇస్తాము లారీలు.